అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పేదరాజు పెద్దమ్మ కథల నుంచి పిసినారి వీరయ్య అనే ఒక కథను వినేద్దాం. రంగాపురం అనే గ్రామంలో వీరయ్య అనే ఒక రైతు ఉంటాడనమాట. అతను చాలా పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని తోలితే చేతికి ఉన్న అన్నం మెతుకులు కింద పడతాయని వేరే చేత్తో విసిరేవాడు. అంత పిసినారి. ఎవరికీ పిడికెడు గింజలు కూడా ఇవ్వడు. దాన ధర్మాల ఊసే అతనికి తెలీదు. అతని పిసినారితనం వల్ల వీరయ్య భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఎవరు వాళ్ళింటికొచ్చేవాళ్ళు కాదు. వీరయ్య మాత్రం ఎవరు పిలిచినా వెళ్ళిపోతూ ఉండేవాడు. అతని పిసినారితనం గురించి చుట్టుపక్కల గ్రామాల వారికి బాగా తెలుసు. వీరయ్య ఎలాంటి వాడంటే, తన ఇంటి ముందు ఎవరైనా కూర్చుని మాట్లాడుకుంటుంటే తన ఇంట్లోంచి వస్తున్న కూరల వాసన పీలుస్తూ కూర్చున్నారు. అందుకని నాకు డబ్బులివ్వండి అని అడిగేవాడు. ఒకసారి వీరయ్య భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు తన పరిస్థితిని అన్నయ్య మాధవుడికి చెప్పుకొని బాధపడుతుంది. అప్పుడు ఆమె అన్నయ్య, చూడమ్మా, నీవు బాధపడకు. బావగారి తిక్క నేను కుదురుస్తాను అని మాట ఇస్తాడు. కొన్ని రోజులకు మాధవుడు పక్క గ్రామం అతనిని వీరయ్య గురించి మొత్తం చెప్పి తను చేయవలసిన పని కూడా చెప్పి పంపాడు. మాధవుడు పంపిన వ్యక్తి నడుచుకుంటూ వచ్చి వీరయ్య ఇంటి ముందున్న చెట్టు కింద నీడలో కూర్చున్నాడు. అసలే ఇంటి చుట్టుపక్కలకి ఎవ్వరినీ రానియడు వీరయ్య. అందుకని అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి, నీవు నా చెట్టు నీడలో కూర్చున్నావు, డబ్బులు తీ అని గద్దిచ్చాడు. సరే అని డబ్బులిచ్చి, సరే, నీవు ఈ నీడను నాకు అమ్ముతావా అని అడుగుతాడు. పిచ్చివాడు, నీడను అమ్మమని అడుగుతున్నాడు అని నవ్వుకుంటూ సరే అన్నాడు. అతనికి కొంత డబ్బు ఇచ్చి నీడను కొన్నాడు. ఆ చెట్టు నీడ సాయంత్రం అయితే వీరయ్య ఇంటిలోకి వెళ్తుంది. మరుసటి రోజు సాయంత్రం మాధవుడు చెప్పిన మనిషి తన పశువులను, కోళ్లను, మేకలను నీడ ఎక్కడ ఉంటే అక్కడ కట్టేయడం ప్రారంభిస్తాడు. వీరయ్య ఇదేమిటి అని అడిగితే, నీవు ఈ చెట్టు కింద అని చెప్పలేదు, నీడను నాకు అమ్మావు కాబట్టి నీడ ఎక్కడ ఉంటే నా జంతువులు అక్కడ ఉంటాయి అని గట్టిగా చెప్తాడు. కొన్ని రోజులకు వీరయ్యకు ఒక బాబు పుడతాడు. అతని బారసాల కోసం భార్య పట్టుబట్టడంతో గ్రామంలోని వారందరినీ అయిష్టంగానే పిలుస్తాడు. అందరూ వస్తారు. యథావిధిగా నీడ ఎక్కడ ఉంటే అక్కడ తన పశువులను కట్టేస్తూ వస్తున్నాడు మాధవుడు చెప్పిన వ్యక్తి. గ్రామస్తులను అందరినీ పక్కకు జరిపి పశువులను కట్టేస్తున్న వ్యక్తిని చూసి, ఏమిటి, నీవు అతని ఇంటిలోకి వచ్చి కట్టేస్తున్నావు అన్నాడు ఆ ఊరి పెద్ద. దానికతను, నాకు ఈ వీరయ్య నీడను అమ్మాడు అని చెప్తాడు. ఏమిటి, నీడను అమ్మాడా? వీరయ్య మరీ ఇంత పిసినారితనంగా మారిపోయాడా అనుకుంటూ ఆ ఊరిలోని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ అతని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. వారు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వీరయ్యకు ఎంతో బాధ కలిగింది. తన పిసినారితనం వల్లే ఇదంతా జరిగింది అని ఆ రోజు నుంచి తన పిసినారితనం వదిలిపెట్టి అతని దగ్గర తీసుకున్న డబ్బులు అతనికి ఇచ్చేస్తాడు. భార్యతో, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను మన్నించు. ఈ రోజు నుంచి నేను దాన ధర్మాలు చేసి నాకు వచ్చిన పిసినారితనం పేరు పోగొట్టుకుంటాను అని అంటాడు. తన భర్తలో వచ్చిన మార్పుకు చాలా ఆనందిస్తుంది. ఈ విషయాన్ని తన అన్నయ్య అయిన మాధవునికి చెప్తుంది. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.